ఫుడ్ వేస్ట్ చేస్తే లైక్ పిండాల రూపంలో కానీ, పుట్లపైన పాలు పోయడం కానీ, ఫొటోస్ పైన పాలు పోయడం కానీ, అలాంటి టైంలో ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటే నీకు కనిపిస్తలేదా? పిల్లలకి గుడ్లు వేస్తేనే, పిల్లలకి ఫుడ్ పెడితేనే వేస్ట్ అవుతుందా అన్నట్టు బాబు గోగినేని గారు గరికపాటి గారిని అన్నారు. అసలు ఎందుకు అనాల్సి వచ్చింది ఈ విషయం? ఫస్ట్ ఏదన్నా అంశాన్ని ఎవరో ఒకరు రోడ్డెక్కి ఏది పడుతుంది వాగుతారు. వాళ్ళకి ఏది అనిపిస్తే చెప్తారు. ఎదురుగా ఒక 1000 మంది కూర్చొని బాబా సార్ మీరు ఎంత బాగా చెప్తారో చెప్పండి సార్ చెప్పండి అంటే ఏది పడుతుంది వాగుతారు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. ఆ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఇది నచ్చని వాళ్ళందరూ మళ్ళీ దీనికి రీకౌంటర్ ఇచ్చుకుంటూ ఇంకోటి వస్తూ ఉంటాడు. ఒక్కడికన్నా పనిపాట ఏం లేదా దీంట్లో? అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎంచుకున్న అంశాలు కూడా అలాగే ఉంటాయి. సరే ఆయన ఏదో అన్నాడు గుడ్ల విషయంలో, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాం. వాళ్ళ టీం వాళ్ళు కూడా సర్లే ఏదో సమర్థించుకున్నారు, అయిపోయింది, ఇట్స్ ఓకే. దీన్ని ఇంకా సాగతీసి నువ్వు కొత్త అంశాన్ని తెచ్చి ఇప్పుడు ఈ సో కాల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫోటోల మీద అక్కడిక్కడ పాలు పోస్తే వేస్ట్ అవ్వట్లేదా అని చెప్పేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని తీసుకొచ్చి అక్కడ 102వ పొజిషన్లో ఇండియా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే నాకెంత తెలివి ఉందో తెలుసా అని నీ తెలివిని ప్రదర్శించుకునే ఒక అంశం అయితే తెచ్చుకున్నావు. ఫస్ట్ చూడు నాకు ఎంత తెలివి ఉందో, ఈ విషయం నేనే చెప్పాను మీ అందరికీ అన్నట్లుగా ఒకటి. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే కరెక్ట్ అని ఫీల్ అయ్యే మొండితనం, ఎడ్డితనం ఉంటుంది కొంతమందికి. ఎడ్డే అది, మొండి కూడా కాదు, ఎడ్డి. సింపుల్గా చెప్తాను నేను. అంటే పుట్టలో పాలు పోస్తే ఏదో అవుతుందని నా నమ్మకం. ఎప్పటి నుంచో వస్తుంది అంటే నాకు మా అమ్మ చెప్పింది, మా అమ్మకి వాళ్ళమ్మ చెప్పింది, వాళ్ళమ్మకి వాళ్ళమ్మ చెప్పు ఉంటుంది. ఏదో అలా పోస్తున్నారు. హోమంలో అన్నీ వేస్తే ఏదో మంచి జరుగుద్దని ఏదో ఉంటుంది, అది వాళ్ళ నమ్మకం అంతే. ఆ మనిషిని అక్కడ వాళ్ళు చేసే ఆ కార్యక్రమాన్ని నువ్వు నమ్మకపోవచ్చు, కనీసం వాళ్ళ నమ్మకాలైనా నమ్ము. తప్పే ఉంది మా ఏదో వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా, నువ్వు వచ్చి అది పాడు చేయాల్సిన అవసరం లేదు. రాయి మీద పసుపు కుంకుమలే వేసారు, ఓకేనా? లేదా నెక్స్ట్ సో కాల్డ్ హీరోల ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు, ఇంకేదో చేశారు. అది వాళ్ళ ఇష్టం. అది అంటే వాళ్ళ అభిమానాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలి, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే అక్కడుండే ఆ సమూహంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చూడరా నేను నా అభిమానం ఎంత ఉందో అని వాళ్ళకి చూపించుకోవడానికి చేసే ప్రదర్శన అది, అంతే. ఊరికే వాడు సంతోషంగా ఉన్నాడు కదా చేసి, వాడి సంతోషానికి నువ్వు ఎందుకు లెక్కలు కడుతున్నావు? అవసరమే ఉంది, అక్కర్లేదు. ఎవడి సంతోషానికి నువ్వు లెక్కలు కట్టకు. అండ్ మళ్ళీ అదేదో వీళ్ళకి బాగా తెలివి ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంత తెలివి, అదేం తెలివో తెలియదు కానీ నువ్వు నమ్మకు, నీ ఇష్టం, అది నమ్మకు, సైన్స్నే నమ్ము. ప్రాబ్లం ఏంటి? నీ గౌరవం నీకుంటుంది, వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది. ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు. నువ్వు ఏమన్నావు? గుడ్డు గురించి మాట్లాడాడు, ఆయన ఏదో అన్నాడు, ఆ అంశం గురించే మాట్లాడి ఆయన జ్ఞానోదయం కలిగజేయి. నీకు జ్ఞానం అనేది ఒకటి ఏడిస్తే చెప్పడానికి ట్రై చేయి. లేదా నీకు జ్ఞానం లేకపోయినా నువ్వు ఏదైతే జ్ఞానం అనుకోని నమ్ముతున్నావో, నా అభిప్రాయం ఇదండి, మీరు ఎందుకు ఇలా అన్నారని చెప్పి నీ అభిప్రాయం నన్ను పెట్టు అక్కడ. అది కాకుండా ఇది కాకుండా నువ్వేదో పెద్ద ఏడు నుంచో గ్రహాంతరవాసి నుంచి వచ్చినట్టు, నీకు అన్నీ తెలిసినట్టు, నువ్వు నమ్మే ప్రతి దరిద్రం అదే నిజమైనట్టు దాన్ని ఏదో తీసుకొచ్చేది. మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నువ్వు 10 అంశాలు తీసావు దాంట్లో నుంచి. చాలామంది భక్తితో వాళ్ళు ఏదో చేసుకునే కొన్ని అంశాలని నువ్వు దాన్ని కించపరిచేలా మాట్లాడావు, అంతే, అంతమించి ఏం లేదు. సో ఎవరైతే వాళ్ళ నమ్మకాలు ఉంటాయి, ఇప్పుడు బోనాలు ఫర్ ఎగ్జాంపుల్, సమ్మక్క సారక్క జాతరలో అసలు అమ్మవార్ల రూపాలే ఉండవు, అవునా? కుంకుమ బండ రూపంలోనో వెదురు రూపంలోనో ఎక్కడి నుంచో తీసుకొస్తారు. అవును. ఆ గద్దె మీద ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇంకా అదే పవర్ఫుల్ లొకేషన్లో వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ పవర్ఫుల్ లొకేషన్లో వాళ్ళు ఫీల్ అవ్వడం పక్కన పెడితే, ఆ ఏరియాలో, ఆ కంప్లీట్ ఏరియాలో శక్తి లేదు, యుక్తి లేదని వీళ్ళు అంటారు. సరే, లేకపోని నష్టమే ఉంది. ఆ కంప్లీట్ టెరిటరీలో ఆ 3 రోజులు అమ్మవారి గద్దెనెక్కిన 3 రోజులు, అంతకుముందు రోజు ఆ తర్వాత రోజు పక్కన పెట్టేస్తే పురుగు పుట్ర ఉండదు, చీమ దోమ ఉండదు, ఏమీ ఉండదు. అవును. ఆ పర్టికులర్ లొకేషన్లో నెక్స్ట్ ఆ 3 డేసే, ఓకేనా? అండ్ అక్కడ నాన్ వెజ్ వేస్ట్ చేస్తారు. కోడిని కోస్తే ఆ తలకాయ పడేస్తావు, అమ్మవారికి వేస్తావు, బ్లడ్ పడేస్తావు. ఎంత బ్లడ్, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు. అయితే ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే అన్న,
ఇవన్నీ వేస్ట్ చేస్తూ ఉంటే మీకు వేస్ట్గా అనిపిస్తలే గరకపాటి గారు, కానీ పిల్లలకి మధ్యాహ్నం పూట ఫుడ్ పెడితేనే వేస్ట్ అనిపిస్తుందా అన్నట్టు క్వశ్చన్ చేశాడు. అదే తెలివి అంటున్నా, ఆయన అది వేస్ట్ అనలా. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఒక వెటకారంగా అన్నీ ఇస్తే వాడు ఎందుకు చదువుతాడండి, శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడు అని ఒక పోలిక పెట్టాడు. అవును. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ నిజంగా గవర్నమెంట్ నేను కూడా చూసా కాబట్టి చెప్తున్నా ఈ అంశాన్ని ఇంత దగ్గరగా. వీళ్ళు ఏంటంటే పిల్లల్ని పెడతారు, క్లాస్ చూసుకోండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేర్లు బోర్డు మీద రాయండి, మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాం. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, టీచర్స్ మీటింగ్. ఈ టీచర్లు అందరు కలిసి ఒక హాల్లో కూర్చొని గుడ్లు ఎన్ని వచ్చాయండి, లాస్ట్ వీక్ గుడ్లు, ఈ వీక్ గుడ్లు, తర్వాత ఇవి మాట్లాడుకుంటున్నారు. ఇవి నిజంగా జరిగిన చాలా జరిగాయి. నేనే చూసా, రెండు సంఘటనలు చూసా. ఓకే ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ చూసుకోవడానికి స్కూల్లో ఒక పర్చేజ్ మేనేజర్ని పెట్టుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు. ప్రిన్సిపల్కి అప్పచెప్పేసరికి ఆ ప్రిన్సిపల్ అన్నీ చూసుకోక వాడికి ప్రిన్సిపల్ అనేది ఉంటుంది కదా, ఎవడో ఆ టీచర్కి ఈ టీచర్కి తలాతోక ఇట్లా చెప్తే వాళ్ళందరూ కలిసి చూసుకుంటున్నారు. వాళ్ళు చూసుకోవాల్సిన అంశాలు ఇవి కాదు, చదువు. ఈ వ్యవహారాలు చూడడానికి ఇంకోటి పెట్టుకోవచ్చు, ఓ పర్చేజ్ మేనేజరో, రేషన్ మేనేజరో, ఇంకెవరైనా. ఓకే. లేదా ఒక మెస్ వాళ్ళకి అప్పచెప్పేసి వంట వాళ్ళకి, గవర్నమెంటే కాబట్టి తక్కువ అంత బడ్జెట్ ఉండదు కదా, వంట వాళ్ళు ఇద్దరిని పెట్టి ఆడో మగో వాళ్ళకే అన్నీ అప్పచెప్పేసాడు, మంచిగా ఉండండి అమ్మ, పిల్లలు కదా ఆరోగ్యం జాగ్రత్త, వాళ్ళు చూసుకుంటారు. టీచర్లకి ఏం పని? దాన్ని ఆయనకు నచ్చిన తీరులో ఒక వెటకారంగా చెప్పాడు. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ వరకు కట్ చేసుకొని దాన్ని వైరల్ చేసేసరికి మొరగాల్సిన వాళ్ళందరూ మొరుగుతున్నారు, మాకు కూడా చాలా తెలివి ఉంది ఈ అంశంలో అని. అయితే మొరిగినంత వరకు ఓకేనా, అంతవరకు బాగానే ఉంది. నీకు సంబంధం లేని విషయాలన్నిటి తెచ్చుకుని అందులో పోలికలు పెట్టేసి మళ్ళీ దాన్ని ఇంకో రూట్లోకి మార్చి ఎవడెవడెవడో హర్ట్ చేస్తున్నావు, అంత అవసరం లేదు.